భగవంతుడు సృష్టిని సృష్టించే ముందు బ్రహ్మదేవుడు గాడిదని దగ్గర రమ్మన్నాడంట. నీకు 40 ఏండ్లు ఇస్తాను, తీసుకో ఆయుష్ అన్నాడు. నాకు ఎందుకు సార్ 40 ఇయర్స్, నేను బరువులు మోయలేను, నాకు 20 సార్లని చెప్పింది గాడిద. సరే 20 జీవో ఇచ్చాడు, 20 పక్కన పెట్టాడు సార్. నెక్స్ట్ కుక్కను రమ్మన్నాడు. నీకు 40 ఇస్తాను, తీసుకో కుక్క అన్నాడు. నాకు 40 ఆడు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, 20 సార్లు అని చెప్పింది. 20 ఇచ్చాడు, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్ల గోపని రమ్మన్నాడు. నీకు 40, నాకు వద్దు బాసు, నా చూపేట నన్ను అందరూ బ్యాడ్గా అనుకుంటారు, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు. నీకు అది చెప్పాడు, నువ్వే చెప్పు, నీకు తెలియదు ఎంత ఇవ్వాలని అన్నాడు. నువ్వు చెప్పయ్యా అన్నాడు. నువ్వు చెప్పు అన్నాడు. 40 ఇస్తాను తీసుకున్నాడు. నేను కోర్టుకు పోతాన్నాడు మనోడు. నాకు ఇస్తే 100 ఏండ్లు నేను బతికి ఎంజాయ్ చేయాలన్నాడు. వద్దు నాయన 40 ఏండ్లు బతికి చచ్చిపోంటూ, ఐ వాంట్ 100 years. వెంటనే ఆ గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లకు బ్యాలెన్స్ 20 సార్. ఈ 40కి 60 జతేసి జీవో ఇచ్చి బతికి సాగపోరా అన్నాడు. 40 వరకు మనోడు బా హనీమూన్ టూర్లో ఎంజాయ్. 40 స్టార్ట్ అయ్యి గాడిద బరువు, డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్ళి, కూతురు పెళ్ళి. 40 నుంచి 60 వరకు సార్. 60 రిటైర్డ్ ఇంట్లో వచ్చి కూర్చున్నాయి. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది, వాళ్ళంత గడేసి తినుకో ఉండేది. గుళ్ళో గోపురాలు పోతే కుక్క మాదిరి కాపలా ఇంట్లో. 80 నుంచి 100 వరకు సాగకుండా బతికుంటే పెద్ద సీసీ కెమెరా ఇంటి ముందర. సీసీ కెమెరా సార్. వచ్చి వెళ్ళిపోయినా కడతా, ఎవడరా వచ్చిపోయింది మన దగ్గరికి. ఇది మానవ జీవితం.